హలో నమస్తే వెల్కమ్ టు ఇండెప్ నేను సుధాత్రి. దేశ విదేశాల్లో జరిగే తాజా వార్తలు విశేషాలను లోతుగా విశ్లేషించే ఇండెప్త్ కార్యక్రమానికి స్వాగతం. అమెరికాలో మరోసారి సంచలనం సృష్టించిన కెటాస్ట్రోఫ్ ఆనాటి 9/11 ఘటనను గుర్తు చేసింది. జంట భవనాలు విధ్వంసాన్ని తలపించిన మేరీల్యాండ్లోని బాల్టిమోర్ బ్రిడ్జ్ ప్రమాదం వెనుక ఏం జరిగింది? ఏదైనా ఉగ్రవాద కుట్ర దాడి ఉందా లేక అచ్చంగా ప్రమాదం మాత్రమేనా అన్న విషయంపై ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిపోయింది. నిజానికి అక్కడ చాలా కీలక అంశం ఏదైనా ఉందా అంటే ఎందుకు అంతంత పెద్ద షిప్లు ప్రయాణించే చోట భద్రతా వ్యవస్థ పనిచేయలేదు? నిజానికి అసలు ప్రమాదాన్ని నివారించలేమా అంటే సరైన సమాధానం రావడం లేదు. కానీ ఆ రంగంలో ఉండే నిపుణులు మాత్రం తమ అనుభవంతో అక్కడేం జరిగిందో ఊహించి చెప్తున్నారు. ఎవరైనా ఏమని ఆశిస్తారంటే కారుకు వేసినట్లు నౌకకు సడన్ బ్రేక్ వేయలేమా, అత్యవసరంగా ఆపే వ్యవస్థలు నౌకలో లేవా అని సందేహాలు వ్యక్తం చేస్తుంటారు. ముందు ఈ ఘటనకు సంబంధించి తాజా అప్డేట్స్ ఒకసారి చూద్దాం. అమెరికాలోని బాల్టిమోర్ ఓడరేవ్ సమీపంలో డాలి అనే భారీ నౌక ఢీకొనడంతో ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జ్ కూలి పటాస్కో నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 6 చనిపోయారు. ఇది సంక్షిప్తంగా నౌక ప్రమాదం గురించిన వార్త. అయితే ఆ ప్రమాదం జరుగుతున్న సమయంలో సెకండ్ కూడా విలువైనదే. నౌకలో బ్రేకింగ్ వ్యవస్థ కుప్పకూలిపోయింది. అది బ్రిడ్జిని ఢీ కొట్టక తప్పదు అని తేలిపోయిన తర్వాత సిబ్బంది ప్రోటోకాల్ పాటించారు. వెంటనే కమాండ్ కంట్రోల్ కు పూర్తి సమాచారం అందించారు. నిజానికి నౌకలో సిబ్బంది ముందుగా హెచ్చరించడంతో బ్రిడ్జ్ మీద రాకపోకలు నిలిపివేశారు. చాలా బిజీగా ఉండే ఈ బ్రిడ్జిపై ట్రాఫిక్ ఎటు వాళ్ళు అటు నిలిచిపోవడంతో భారీ ప్రాణ నష్టం తప్పింది. అయితే నౌకలో సాంకేతిక లోపం తలెత్తిందనే ముందుగానే తెలిసినా ఆ షిప్ ని ఎందుకు నియంత్రించలేకపోయారు? ఆ నౌక బ్రిడ్జ్ ని ఢీకొట్టకుండా ఎందుకు ఆపలేకపోయారు? అసలు నీటిలో ప్రయాణించే ఓడలకు బ్రేకులు ఎలా వేస్తారు అన్న విషయంపై ఇప్పుడు చర్చ జరుగుతుంది. మరో షాకింగ్ విషయం ఏమిటంటే కార్లకు బైకులకు ఉన్నట్లు నీటిలో తెలియాడుతూ కదిలే నౌకలకు బ్రేకులుండవు. అక్కడే ఈ చిక్కంతా వచ్చింది. గంటకు 30 నుంచి 40 నాటికల్ మైల్ వేగంతో నౌకలు ప్రయాణిస్తుంటాయి. అయితే రోడ్డుపై నడిచే వేగం చూస్తే గంటకు 50 కిలోమీటర్ల వేగం అనుకోవచ్చు. ఈ భారీ నౌకలు మరి ఎలా ఆగుతాయి అన్నది ఆసక్తికరంగా ఉంటుంది. షిప్లో ఒడ్డుకు వచ్చేటప్పుడు తమ వేగాన్ని ఎలా నియంత్రించుకుంటాయి? దారిలో ఏదైనా అవాంతరం వచ్చినా మరో ఓడ ఎదురైనా వాటిని ఢీకొట్టకుండా ఎలా ఆగుతాయి అన్న విషయాలను ఒకసారి చూద్దాం. నౌకలకు బ్రేకులు ఎలా వేస్తారో తెలియాలంటే ముందుగా అది ఎలా కదులుతుందో తెలుసుకోవాలి. రోడ్ల మీద ప్రయాణించే వాహనాలకు బ్రేకులుంటాయి. వాహనాన్ని ఆపేందుకు బ్రేక్ నొక్కగానే టైర్లకు రోడ్డుకు మధ్య ఘర్షణ వల్ల కొంత దూరంలో ఆ వాహనం ఆగిపోతుంది. కానీ సముద్రపు నీటిలో ఈ ఘర్షణ అత్యల్పంగా ఉంటుంది, అంటే చాలా తక్కువేనని చెప్పుకోవచ్చు. మొన్న ప్రమాదానికి కారణమైన డాలి అనే రవాణా నౌక 289 మీటర్లు పొడవుంటుంది. బాల్టిమోర్ ఓడరేవ్ నుంచి మార్చి 26 రాత్రి శ్రీలంకకు బయలుదేరిన కొద్దిసేపటికే నౌకలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దానికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. దాంతో వెంటనే అత్యవసర జనరేటర్లు ఆన్ చేసినా ఫలితం లేకపోయింది. అప్పటికే నౌక పూర్తిగా నియంత్రణ కోల్పోయింది. అనివార్యంగా సమీపంలోని కీలకమైన బ్రిడ్జిని ఢీకొట్టింది. ఆ తాకిడికి బ్రిడ్జిలోని ఓ ముఖ్యమైన ఫియర్ కూలిపోయింది. అలా కూలిపోగానే బ్రిడ్జ్ పై నెలకొల్పిన ఐరన్ స్ట్రక్చర్స్ పూర్తిగా పట్టు తప్పింది. నిజానికి అదంతా ఒకదానొకటి జోడించడం వల్లే బ్రిడ్జికి పట్టు ఉంటుంది. ఒక ముఖ్యమైన పిల్లర్ కూలిపోవడంతో మొత్తం చెల్లాచెదరైపోయింది, నీటిలో మునిగిపోయింది. ఆ సమయంలో బ్రిడ్జ్ పై ఉండే రోడ్డుపై మరమ్మత్తు పనులు చేస్తున్న కొందరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. సమయానికి అలర్ట్ చేయడం వల్ల ట్రాఫిక్ నిలిపివేయడంతో చాలా మంది సేవ్ అయ్యారు. ఇది మరో 9/11 ప్రమాదాన్ని తలపించిందని అంతా చెప్పుకుంటున్నారు. అసలు నౌకలు ఎలా ప్రయాణిస్తాయి అన్నది చూద్దాం. నౌకల్లో చాలా రకాలుంటాయి. వీటి నిర్మాణం ఎలా ఉన్నా అవి సముద్రంలో ప్రయాణించడానికి నౌకల వెనుక ఉన్న ప్రొపెల్లర్లే ఆధారం. ఈ ప్రొపెల్లర్లు తిరిగినప్పుడు అవి ముందున్న నీటిని వెనక్కి నెడతాయి. న్యూటన్ 3వ సూత్రం ప్రకారం చర్యకు ప్రతిచర్యగా ఓడ ముందుకు కదులుతుంది. అంటే రాకెట్లు కింద భాగంలో ఫైర్ చేసినప్పుడు ఎలాగైతే పైకి దూసుకుపోతుందో అలాగా నౌక కూడా ముందుకు కదులుతుంది. ఎలాగైతే రాకెట్లకు బ్రేకులుండవో నౌకలకు కూడా బ్రేకులుండవు. నౌక అడుగు భాగంలో ఉండే ఈ ప్రొపెల్లర్లను తిప్పేందుకు భారీ జనరేటర్లను ఉపయోగిస్తారు. ప్రొపెల్లర్ తిరిగే వేగం మీద నౌక ప్రయాణించే వేగం ఆధారపడి ఉంటుంది. నౌక తన దిశను మార్చడానికి ప్రొపెల్లర్ వెనక ఉండే రడ్డర్ను వాడతారు. దీన్ని నీటిలో కుడివైపు తిప్పితే ఓడ ఎడంవైపుకి తిప్పితే కుడివైపుకి తిరుగుతుంది. భూమి మీద వాహనాలు గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు. కానీ సముద్ర జలాల్లో ఓడలు ఇంత వేగంగా ప్రయాణించడం కుదరదు. సముద్రంలో క్రూయర్ షిప్లు గంటకి 30 నాట్స్ వేగంతో ప్రయాణించగలవు.
అంటే ఇది భూమి మీద దాదాపు గంటకు 56 కిలోమీటర్ల వేగంతో సమానం. భూమి మీద తక్కువ వేగంతో ప్రయాణించే వాహనాలు బ్రేకులేస్తే తక్కువ దూరంలోనే ఆగుతాయి. కానీ సముద్రంలో షిప్లు తక్కువ వేగంతో ప్రయాణిస్తున్నా అవి పూర్తిగా నిశ్చల స్థితికి రావాలంటే చాలా దూరం ముందుకు ప్రయాణించాకే సాధ్యమవుతుంది. ఉదాహరణకు ఇటీవల సముద్ర జలాల్లో ప్రవేశించిన అతిపెద్ద క్రూయిజ్ షిప్ ఐకాన్ ఆఫ్ ద సీన్ గరిష్ట వేగంతో వెళ్తున్నప్పుడు దాన్ని కదలని స్థితికి చేర్చాలంటే చాలా కిలోమీటర్ల దూరం ప్రయాణించాక గాని అది సాధ్యం కాదు. ఓడను కదలని స్థితికి తీసుకురావాలంటే ముందు ప్రొపెల్లర్ల వేగాన్ని తగ్గిస్తారు. తర్వాత రడ్డర్లను ఒకవైపు దాదాపు 30 డిగ్రీల వరకు తిప్పుతారు. దీంతో నౌక 30 డిగ్రీల కోణంలో తిరిగి ముందుకు ప్రయాణిస్తుంది. ఆ తర్వాత రడ్డర్ను దానికి వ్యతిరేక దిశలో తిప్పుతారు. ఇలా అటు ఇటు తిరుగుతూ షిప్ కొంత దూరంలో ఆగుతుంది. ఈ ప్రక్రియ చాలా నిదానంగా సాగుతుంది. ఒక షిప్ పొడవు 300 మీటర్లుంటే దాన్ని ఈ విధానంలో ఆపేందుకు ప్రయత్నిస్తే కిలోమీటర్న్నర దూరం ముందు వరకు వెళ్లి నిలిచిపోతుంది. ఒకవేళ అంతకన్నా తక్కువ దూరంలోనే షిప్ ని ఆపాలనుకుంటే షిప్ రడ్డర్ ను పూర్తిగా ఒకవైపు మాత్రమే తిప్పి ఉంచుతారు. దీంతో అది పూర్తిగా మలుపు తిరుగుతూ ఒక పెద్ద వృత్తాకార మార్గంలో ప్రయాణిస్తుంది. చివరకు వేగం తగ్గిపోయి నిలిచిపోతుంది. అంటే అలా అది ప్రయాణిస్తున్న వేగం దాని పరిణామం బట్టి అది వృత్తాకారంలో 1 లేదా 2 సార్లు తిరిగి చివరికి దాని వేగం శూన్యమవుతుంది. షిప్ వేగాన్ని ఒక్కసారిగా తగ్గించడం కుదరదు కాబట్టి క్రమంగా తగ్గించుకుంటూ రావాల్సిందే. షిప్ క్యాబిన్ లో ప్రొపెల్లర్ల వేగాన్ని నియంత్రించే వ్యవస్థ ఉంటుంది. షిప్ ను అత్యవసరంగా ఆపాలంటే ముందుగా ప్రొపెల్లర్ తిరగడాన్ని పూర్తిగా ఆపేయాలి. ఆ తర్వాత దాన్ని రివర్స్ లో మెల్లగా తిప్పడం మొదలుపెట్టి దాన్ని వేగం పెంచుతారు. దీనివల్ల ప్రొపెల్లర్ షిప్ కింద నీటిని వ్యతిరేక దిశలో నడుపుతుంది. న్యూటన్ 3వ గమన నియమం ప్రకారం నౌక వెనక్కి కదిలేలా నీటి ప్రవాహం మారుతుంది. ఇలా షిప్ లో ఉన్న గతిజ శక్తిని క్రమంగా తగ్గించుకుంటూ వచ్చి క్రమంగా ఓడను నిశ్చల స్థితికి తీసుకొస్తారు. మరో పద్ధతిలో అయితే నౌకలను సముద్ర జలాల్లో స్థిరంగా నిలిపేందుకు లంగర్ను వాడతారు. వీటినే యాంకర్లను కూడా అంటారు. అయితే సముద్రం మధ్యలో లోతు ఎక్కువగా ఉన్న చోట్ల లంగర్ వేయడం సాధ్యపడదు. అందుకే తీరానికి దగ్గరగా తీసుకొచ్చి లంగర్ వేస్తారు. యాంకర్ ను కిందకు దించడానికి విద్యుత్ అవసరం ఉండదు. బరువు కారణంగా సముద్రం అడుగుకు వెళ్తాయి. నేలను తాకిన తర్వాత అవి సముద్ర గర్భాన్ని గట్టిగా పట్టుకుని ఉంటాయి. దీనివల్ల షిప్ సముద్రంలో స్థిరంగా ఉంటుంది. ఓడ వేగంగా ప్రయాణిస్తున్నప్పుడు యాంకర్ వేయడం సాధ్యం కాదు. షిప్ వేగం తక్కువగానే ఉంటుంది, కానీ దానిలో బరువు కారణంగా కదిలే శక్తి అమోఘంగా ఉంటుంది. బాల్టిమోర్ లో ప్రమాదానికి కారణమైన డాలీ నౌక ఈ షిప్ డెడ్ వెయిట్ అనేది 1,16,000 టన్నులు. అంటే కార్గో, తాగునీరు, ఆహారం, ఇంధనం, సిబ్బంది, ప్రయాణికులతో అంత బరువైనదిగా ఉంటుంది. ప్రమాద సమయంలో ఆ షిప్ లో 3,000 కంటైనర్లు ఉన్నాయి. పోర్టు యాజమాన్యం, అక్కడ స్థానిక అధికారులు బ్రిడ్జ్ మీద రాకపోకల్ని అప్పటికప్పుడు నిలిపివేశారు. దీనివల్ల భారీగా ప్రాణ నష్టం తప్పింది.